మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, ఈ దినం బలహీనపడిన వివాహ బంధముల కొరకు నీ పాద సన్నిధిలో ఎత్తిపట్టుచూ ఉండగా భార్యాభర్తల సంబంధము పునరుద్ధరించబడులాగున నీ హస్తాన్ని చాపమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను. దేవా, వివాహము అన్ని విషయములలో ఘనమైనదని నీ వాక్యము తెలియజేస్తూ ఉంది. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదని సాటి అయిన సహాయమును సృజించి ఫలించమని దీవించిన దేవుడవు. నాయనా, నీ కృపలో ఈ ప్రార్థనలో విశ్వాసముతో ఏకీభవిస్తున్న వారి కుటుంబములను నీ కరుణాహస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను. ఎవరి కుటుంబమైతే ఆయా కారణాల వలన విచ్ఛిన్నమై ఉన్నదో, ఏ భార్యాభర్తల మధ్య సంబంధము బలహీనపడినదో, అట్టి ప్రతి ఒక్కరిని కృపతో జ్ఞాపకము చేసుకొనండి. తండ్రి, భార్యాభర్తల ఇరువురి మధ్య ఉన్న మనస్పర్ధలను యేసు నామములో తొలగించమని వేడుకుంటూ ఉన్నాను. అర్థం చేసుకునే మనస్సును దయచేయండి. దేవా, విభేదాలు కలిగించుచున్న ఆత్మను నజరేడన యేసు నామములో కాల్చివేస్తూ ఉన్నాను. అనుమానముతో వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్న దంపతులను జ్ఞాపకం చేసుకొనండి. అట్టి అనుమానమును రేకెత్తిస్తున్న అంధకార శక్తుల ప్రభావమును యేసు నామములో కాల్చివేస్తూ ఉన్నాను. దేవా, నమ్మకత్వాన్ని కలిగి ఉండుటకు నమ్మకాన్ని వారిలో పునరుద్ధరింపచేయండి. దేవా, ప్రతి విధమైన అనుమానపు ఆత్మ యేసు నామములో కాల్చివేయబడునుగాక. దేవా, బాధ్యత రాహిత్యమైన జీవన విధానము వలన విచ్ఛిన్నమవుతున్న కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొనండి. దుర్వ్యసనాలకు బానిసలై దుష్ట సాంగత్యముతో నాయన సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉద్యోగము చేయకుండా కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉంటున్న వారి వలన ఏ భార్యాభర్తల బంధము బలహీనమవుతూ ఉందో అట్టి వారిని మీరు దర్శించండి. బాధ్యత కలిగిన వారుగా వారి హృదయాలలో మీరు మార్పును తీసుకొని రండి. తండ్రి, నీ కృపతో జ్ఞాపకం చేసుకునండి. నాయనా, అప్పుల ఊబిలో కూరుకుపోయి కుటుంబాన్ని నిర్లక్ష్యపరుస్తున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. దేవా, నీ యందు విశ్వాసముతో వారున్న స్థితి నుండి తిరిగి లేవనెత్తబడడానికి నీ మీద ఆనుకునే కృపను దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. రుణ బాధలతో కుటుంబముతో సహా ప్రాణాలు చాలిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. అట్టి రీతిగా ఏ కుటుంబాన్నైతే బలహీనపరుస్తూ ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్న ఆత్మను, అంధకార శక్తుల ప్రభావమును యేసు నామములో కాల్చివేస్తూ ఉన్నాను. దేవా, నేల మట్టుకు పడి ఉన్నప్పటికీ నీవు లేవనెత్తగలిగిన దేవుడవని నీ వైపు కనులెత్తి చూచే కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను. వరకట్న వేధింపులతో బలహీనపడుతున్న భార్యాభర్తల బంధాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇరువురి మధ్య నాయన మూడవ వ్యక్తిగా ప్రవేశించి వారి బంధాన్ని విచ్ఛిన్నం చేస్తున్న వారి ప్రమేయము యేసు నామములో కొట్టివేయబడునుగాక. తండ్రి, ఇరు కుటుంబాలలో వారు ఎవరైనప్పటికీ నాయన నీవు జతపరచిన వారిని ఏ మనుష్యుడు వేరుపరచకూడదన్న జ్ఞానము కలిగి ప్రభువా నాయన వారి ప్రమేయము వారిరువురి మధ్య నుండి తొలగిపోవునట్లు సహాయము దయచేయండి. నాయన, నీ కృపతో జ్ఞాపకము చేసుకొని అట్టి రీతిగా దంపతులను ప్రేరేపిస్తూ వారి మధ్య విభేదాలను సృష్టిస్తున్న వారి హృదయాలను మార్చమని వేడుకుంటూ ఉన్నాను. అక్రమ సంబంధాల వలన బలహీనపడుతున్న భార్యాభర్తలను మీరు జ్ఞాపకము చేసుకొనండి. తండ్రి, అట్టి రీతిగా ప్రేరేపిస్తున్న సహ ఉద్యోగులను, బంధువులను, మిత్రులను, ఇరుగు పొరుగు వారిని నాయన వారి జీవితాల్లో నుండి దూరపరచమని వేడుకుంటూ ఉన్నాను. అట్టి వ్యభిచారపు ఆత్మ వారి హృదయాలలో కాల్చివేయబడును గాక. నాయన, మోహపు చూపు వారి నుండి దూరమగునుగాక. కామాభిలాష
యేసు శక్తిగల నామములో కాల్చివేయబడును గాక. తండ్రి, దంపతులు ఇరువురు పరిశుద్ధముగా పవిత్రముగా నాయన సంసార బంధాన్ని కొనసాగించే కృపను అనుగ్రహించండి దేవా. ఏ విధమైన ప్రలోభాలకు లోబడకుండా సహాయము దయచేయండి. అక్రమ సంబంధాల వలన నాయన పిల్లలను సహితము నిర్లక్ష్యము చేస్తున్న ఎన్నో కుటుంబాలు ఉన్నాయి నాయన. మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి మధ్య దైవిక ప్రేమను చిగురింప చేయమని వేడుకుంటూ ఉన్నాను. అవును ప్రభువా, నాయన ప్రేమ స్వప్రయోజనము కోరనిది తండ్రి. నాయన అటు రీతిగా ఎవరి నాయన సుఖము వారు చూసుకొనకుండా మీరు నాయన వేసిన బంధానికి కట్టుబడి ప్రభు భార్యాభర్తలు ఇరువురు పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి సహాయము దయచేయండి. పరపురుషుడి ప్రమేయము, పరస్త్రీ ప్రమేయము వారి దాంపత్యములో ఉండకుండా సహాయము దయచేయమని వేడుకుంటూ ఉన్నాను నాయన. సంతానలేమి వలన ప్రభువా విచ్ఛిన్నమవుతున్న వివాహ బంధాలను మీరు జ్ఞాపకము చేసుకునండి నాయన. అది స్త్రీ లోపమైతే నాయన పురుషుడు సహించడానికి ఇస్సాకు వలె తన భార్య కొరకు విజ్ఞాపన చేయడానికి కృప చూపించండి. పురుష లోపమైతే అర్థం చేసుకొని నీ పాద సన్నిధిని ఆశ్రయించడానికి నాయన అట్టి ప్రతి ఒక్క స్త్రీకి మీ సహనాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాను అయ్యా. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది నాయన. నాయన అట్టి దంపతులను మీరు జ్ఞాపకం చేసుకొని స్త్రీ లోపమైన పురుష లోపమైన సరిచేసి ప్రభువా నాయన వారి జీవితాలలో ప్రభువా నాయన సంతాన దీవెన దయచేయండి. వారి కుటుంబము విచ్ఛిన్నము కాకుండా మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను దేవా. ప్రతి కుటుంబము నాయన భార్యాభర్తలు ఇరువురు నీ భయము కలిగి కట్టుకొనడానికి సహాయము దయచేయండి. దంపతులు ఇరువురి ప్రార్థనా జీవితాన్ని మీరు తిరిగి కట్టమని వేడుకుంటూ ఉన్నాను. వారిలో వాక్యానుసారమైన జీవితము కలిగి ఉండేలాగా వారి ప్రాణాత్మ దేహాలను ప్రేరేపించమని వేడుకుంటూ ఉన్నాను. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానము దయచేయండి. షాలేము రాజుగా ఆ గృహాలలో మీరు నాయన ఉండమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను. ఐక్యతను దయచేయండి. ఎక్కడ నాయన ఐక్యత ఉంటే ప్రభు అక్కడ ఆశీర్వాదము తండ్రి. దంపతులు ఇరువురు ప్రభు ఐక్యత కలిగి నాయన జీవించడానికి సహాయము దయచేయండి. వివాహ దినమున నాయన వారు చేసుకున్న ప్రమాణములకు బద్ధులై జీవించుటకు కృప చూపించండి. కష్టమైన సుఖమైన బాధ అయిన శ్రమ అయిన ఏదైనా ప్రభువా ఇరువురి ప్రయాణము తండ్రి నాయన జతగా కొనసాగడానికి కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాను. ఒకరినొకరు అర్థం చేసుకునే మనస్సును కలిగించండి దేవా నాయన. ఒకరికొకరు అనుకూలముగా నడుచుకునే కృపను అనుగ్రహించండి నాయన. ఒకరి అభిప్రాయములు ఒకరు గౌరవించుకునే మనస్సును వారిలో రేకెత్తించమని వేడుకుంటూ ఉన్నాను. అన్ని విషయాల్లో ప్రభువా నాయన నిన్ను కలిగి నాయన వారి వివాహ బంధము పటిష్టపరచుకొని నీ జనుల ఎదుట సంఘము ఎదుట సమాజము ఎదుట నీకు మహిమకరముగా జీవించడానికి కృప చూపించండి నాయన. ఎందరూ ప్రభువా నాయన వివాహ బంధము బలహీనపడి నాయన విచ్ఛిన్నమైన పరిస్థితుల్లో నాయన లేదా ప్రభువా విచ్ఛిన్నం అవ్వడానికి నాయన సిద్ధపడుతున్న పరిస్థితుల్లో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు. అట్టి దంపతులను మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను. వారి బంధాన్ని పునరుద్ధరించండి. నీవు ప్రభువా పాడైన ప్రాకారములను తిరిగి కట్టగలిగిన దేవుడవు ప్రభువా. వారి కుటుంబాలను తిరిగి కట్టండి తండ్రి. అయ్యా నాయన మీ కృపతో జ్ఞాపకం చేసుకునండి నాయన. ప్రతి ఒక్క వివాహ బంధము యేసు నామములో పటిష్టముగా ఉండడానికి సహాయము దయచేయండి నాయన. నిన్ను పోలి ప్రభువ నీ ప్రేమను కలిగి ఒకరినొకరు ప్రభువ నాయన అర్థం చేసుకొని నాయన బలమైన బంధముగా ప్రభువ వారు కట్టబడి నీలో కొనసాగడానికి ఒక మాదిరికరమైన కుటుంబముగా అనేకుల ఎదుట జీవించడానికి మీ హస్తాన్ని చాపమని బ్రతిమిలాడుకుంటూ నాయన విచ్ఛిన్నమవుతున్న ప్రతి కుటుంబము యేసు నామములో తిరిగి కట్టబడినట్లు మీ హస్తాన్ని చాపమని మా కొరకు త్వరలో రానయ్యన్న యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.